గుర్రపు స్వారీ మాట దేవుడెరుగు. గుర్రం మీద కూర్చోవడానికే భయం. గుర్రాన్ని కొద్దిపాటి వేగంతో పరిగెత్తించినా అతను కుయ్యో ముర్రో అనేవాడు. అతనికి భయం లేదని చెబుతూ ఎలాగో గుహ దాటి అడవిలోకి వచ్చింది. పిండిలో పంచదార కలిపిన ముద్దే ఆహారం. వాళ్లకు కొండ శిఖరం మీదకొచ్చారు. గుర్రం దిగితే రాత్రివేళ కనుక క్రూర జంతువుల సాయం కలిగించునేమో అని గుర్రం దిక్కుండా మెల్లగా నడిపిస్తూ ప్రయాణం చేయసాగింది. అంతలో ఒక సింహగర్జన వినపడింది. గుర్రం బెదిరిపోయింది. విశాలాక్షి కళ్ళన్నెంత బిగించినా లెక్క చెయ్యకుండా అది అతి వేగంగా పరిగెత్తసాగింది. ఆమె భర్త గుర్రం మించి కింద పడిపోయాడు. విశాలాక్షి ఎంత ప్రయత్నించినా గుర్రాన్ని ఆపలేకపోయింది. కళ్ళ ముందే అంత ఘోరం జరిగి అతన్ని దాటి ఎంతో దూరం పరిగెత్తి వచ్చాక కానీ గుర్రం ఆగలేదు. ఆమెకు దుఃఖం వచ్చింది. తన భర్తని చంపిన అభాగ్యురాలు. మిగిలిన విషయాలెలా ఉన్నా ఆయన అతి మంచివారు, తనే పాపాత్మురాలు. మొదట చూచినప్పుడు ఏవేవో ఊహించుకుని ఆయనను పెళ్లి చేసుకునే వరకు నిద్రపోలేదు. ఆ పెళ్లి వలనే ఆయనకిలాగ మృత్యు సంభవించింది. తన వల్లనే ఆయన చనిపోయారు. ఈ జన్మలో తనకి సుఖపడే యోగం లేదు. ఎందుకీ బ్రతుకు, ఇంతకంటే చనిపోవడమే మేలు అని నిశ్చయించుకుని ఉరిని సిద్ధం చేసుకుని మెడదూర్చింది. కానీ విచిత్రంగా నమ్మశక్యం కాకుండా ఆ క్షణంలో ఆమెకు విపరీతమైన నిద్ర ముంచుకొచ్చింది. ఆ నిద్రలో నిజమేమో అనిపించే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక స్త్రీ కనబడి, తల్లి విచారించకు, నీకు మేలు జరుగుతుంది, నా మాటలలో విశ్వాసం ఉంచు, ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకో అంటూ ఆమె వైపు ఎంతో దయగా చల్లగా చూసింది. అంతలో ఆమెకు మెలకు వచ్చింది. కలలోని దేవత కోసం వెతికింది. ఇంతకీ ఎవరు కనిపించింది? నిజంగానే దేవతే వచ్చిందా, లేకపోతే తన భ్రమ కలిగిందా? అసలు తనకి కళ్ళెందుకు తిరిగిపోయాయి? దేవత వచ్చి చెప్పడం ఏంటి అని బాగా ఆలోచించిన తర్వాత తను ఏం చేసి ఉంటుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.